ఎక్కువగా చెల్లి మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు కదా మదర్, అప్పుడు నీకు అనిపించదా అయ్యా నన్ను మిస్ అవుతున్నా మమ్మీని అని, అలాంటి ఫీలింగ్ ఏమైనా వస్తుందా? నాకంట మమ్మీ సిరికి మమ్మీ ఎక్కువ అవసరం ఉంది. సో షీ నీడ్స్ మై మామ్ సపోర్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ఒక్కొక్కసారి మమ్మీ వాళ్ళ అవ్వనప్పుడు ఐ ట్రై టు సపోర్ట్ సిరి. సో నేను కూడా మమ్మీ కొన్ని అర్థం చేసుకోలేదు. ఓకే. సో బికాజ్ మా ఇద్దరికి గ్యాప్ కొంచెం ఎక్కువ. ఓకే. సో ఐ ట్రై టు మేక్ హర్ అండర్స్టాండ్. అలా కాదు, ఇద్దరు గొడవ పడితే నా దగ్గరికి వస్తారు, నేను ఎదురు గొడవ పడితే మమ్మీ దగ్గరికి వెళ్తాం. వీళ్ళిద్దరు గొడవ పడినా నాకే నన్నే వచ్చేస్తుంది, బస్ సిరి ఏ బెస్ట్ అంటుంది. తర్వాత నేనేమైనా తప్పు చేసినా స్వీటీ బెస్ట్ అసలు అని అంటుంది. సో ఓకే, మీ మదర్ కూడా మీకు ఒక చిన్న పిల్లల చైల్డ్ లాగా? యా, షీ ఈక్వల్లీ సపోర్ట్, అంటే మా ఇద్దరికి ఈక్వల్ సపోర్ట్ ఇస్తుంది. నాకంటే ఎక్కువ యాక్చువల్లీ స్వీటీ మా అక్క అంటేనే మా మమ్మీకి ఇష్టం చాలా ఎక్కువ, కానీ అది ఎక్స్ప్రెస్ చేయదు. నేను ఎక్కువ మమ్మీ పక్కన ఉంటాను కాబట్టి ఎక్స్ప్రెస్ చేస్తుంది నాకు ఎక్కువ లవ్. ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారండి? పెద్దమ్మేనా? బాబోయ్, చిన్నపిల్ల అయ్యుండి తిను చాలా మెచ్చోర్డ్. ఆ ఏజ్ కి నేను మమ్మీకి టార్చర్ పెట్టేశాను. అంటే నేను బయటికి వెళ్తాను, తిరుగుతాను, ఫ్రెండ్స్తో వెళ్తాను అని అడిగేదాన్ని. ఇది ఏం అడగదు, నువ్వు కూడా రా మమ్మీ అంటది. వరల్డ్లో ఉన్న ప్రతి అమ్మకి ఎవరైతే కూతుర్ల కోసం అంటే పిల్లల కోసం ఎంతో కష్టపడి వాళ్ళని ఎంతో బాగా చూసుకుంటున్న ప్రతి అమ్మకి హ్యాపీ మదర్స్ డే. మీరు ఇలానే షైన్ అవుతూ ఉంటే మేము ఇలా షైన్ అవుతూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అమ్మలు ఉన్నారు. మా అమ్మ కూడా మంచి అమ్మ కాబట్టి హ్యాపీ మదర్స్ డే. మా అమ్మే మా ఇంటి వనిత.